ఈ అప్పుల కోసం యథేచ్ఛగా రాజ్యాంగం ఉల్లంఘన. రామ్నాథ్ గారు చెప్పండి, ఈ నిజంగానే ఈ అప్పులు భారీ స్థాయిలో చేయటం ఏంటి? ఏపీఎండిసి ఇది ట్రెజరీ డైరెక్ట్గా వాళ్ళకి కన్సాలిడేటెడ్ ఫండ్పై ప్రైవేట్ వ్యక్తులకు అజమాయిషి ఇవ్వటం ఏమిటి? ఇదంతా కూడా రాజ్యాంగ విరుద్ధమని జగన్ గారు అంటున్నారు. మీరేమంటారు? కొమ్మినేని గారు, అంతకంటే ముందు ఇంకో పాయింట్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ వైఖరి ఎలా ఉంటుంది అన్నదానికి, ఇప్పుడు నాగమల్లేశ్వరరావు గారి కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి వెళ్తే బెట్టింగ్ అతను అంటున్నారు. అతనికి 40 ఎకరాల పొలం ఉంది, కాంట్రాక్టరు 1 కోటి 2 కోట్లు ఒకవేళ బెట్టి వీళ్ళు చెప్పినట్టు వేసినా కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉండదు. అక్కడికి వెళ్తే మాత్రం అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తారా అంటున్నారు. మన వీరయ్య చౌదరి గారు ఈయన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సెటిల్మెంట్లు చేస్తుంటారు. 100 కోట్లకు సంబంధించిన భూములు దాంట్లో ఉన్నారు, లిక్కర్ సిండికేట్ లో భాగస్వామిగా ఉన్నారు, బియ్యం దాంట్లో భాగస్వామిగా ఉన్నారు. ఇవన్నీ కలిసి క్రైమ్ జరగడానికి అవకాశం ఏర్పడింది అని చెప్పి స్వయంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన పేరున్న పత్రికల్లోనే రాస్తే అక్కడికి మాత్రం చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. అక్కడికి వెళ్ళడాన్ని ఎవరు తప్పుపట్టకూడదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చనిపోతే అక్కడికి వెళ్తే మాత్రం ఇలా లేనిపోని మాట్లాడుతూ ఉంటారు. ఇది డబుల్ స్టాండర్డ్. 2, ఈ అప్పులకు సంబంధించి 1,90,000 కోట్ల రూపాయల గనుల్ని తాకట్టు పెట్టేసి ఇచ్చేశారు. ఆ బాండ్లను కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కువ కొంటున్నారు అని కూడా చెప్తున్నారు. సాధారణంగా వీళ్ళు గతంలో ఏం చెప్పారు, ఎక్కడన్నా అప్పు తెస్తే అసలు రాష్ట్ర ప్రభుత్వ పరువు పోయింది, శ్రీలంక అయిపోయింది, సోమాలియా అయిపోయింది, అప్పులు కూడా పుట్టడం లేదు అని మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, అంతకంటే దారుణమైన పరిస్థితులు ఉన్నాయని మీరే అంగీకరిస్తూ ఉన్నారు కదా. గనులకు సంబంధించిన ఆదాయాన్ని తాకట్టుగా పెట్టారు, చూపించారు. కానీ అంతటితో ఆగారా? అంతటితో ఆగకుండా ఇంకా పలు కండిషన్లకు ఒప్పుకున్నారు. ఆ కండిషన్లన్నీ ఏంటంటే ఆ గనుల శాఖకు సంబంధించిన ఆదాయం మొత్తం మీద ఆ అకౌంట్ మీద అజమాయిషిని ఈ బాండ్లు కొనుక్కున్న వాళ్ళకి ఇచ్చారు. 1. 2, డిఎస్ఆర్ఏ అకౌంట్ అని, అంటే డెట్ సర్వీస్ రిజర్వ్ అకౌంట్ అని ఒకటి ఉంటుంది. ఇదేంటంటే మనం అప్పిస్తున్న వ్యక్తి మీద కనీస స్థాయిలో కూడా గౌరవం నమ్మకం లేనప్పుడు ఏం చేస్తారు అప్పులు ఇచ్చేవాళ్ళు, మీ మీద నమ్మకం లేదు మీరు సకాలంలో అప్పులు చెల్లిస్తారో లేదో అని. కాబట్టి డిఎస్ఆర్ఏ అకౌంట్లో మీరు చెల్లించాల్సిన అప్పులో ప్రతి 6 నెలలకు ఒకసారి చెల్లించాల్సిన అప్పును ముందే రిజర్వ్ చేసి 6 నెలలు ముందే వేసిండాలా, అప్పుడు మేము ఆ టయానికి తీసుకుంటాం అని కండిషన్ పెడితే దానికి కూడా ఒప్పుకున్నారు. అంటే ఎంత స్థాయిలో ప్రభుత్వ పరపతి డౌన్ అయిపోయిందో అర్థమవుతుంది. సరే, ఆ డిఎస్ఆర్ అకౌంట్లో 6 నెలల ముందే డబ్బులు వేస్తే తీసుకునేలా వెసులుబాటు ఇచ్చారు, కరెక్టే. అక్కడికి కూడా వాళ్ళకి నమ్మకం రాలేదు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద. అసలు మీరు 6 నెలల ముందే ఆ డబ్బులు అకౌంట్లో వేస్తారో లేదో మాకేం సంబంధం, మాకేలా తెలుస్తుంది అనేసరికి సరే, అది కూడా ఏది 9,000 కోట్ల రూపాయల కోసమే, ఇదేం 90,000 కోట్ల రూపాయల అప్పు కోసం కూడా కాదు కొమ్మినేని గారు, కేవలం 9,000 కోట్ల రూపాయల అప్పు కోసం. మీరు 6 నెలల ముందే డిపాజిట్ చేస్తారో లేదని మాకు నమ్మకం లేదు అన్నప్పుడు ఏం చేశారు, సరే ఒకవేళ మేము ఎప్పుడైనా కానీ 6 నెలల ముందే మీ అప్పు సొమ్మును ఆ అకౌంట్లో జమ చేయకపోతే డైరెక్ట్గా ఆర్బీఐ దగ్గరికి వెళ్ళండి. ఇంకా ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి మా కన్సాలిడేట్ ఫండ్ నుంచి డైరెక్ట్గా డ్రా చేసుకోండి, మాకు చెప్పాల్సిన అవసరం కూడా లేదని కండిషన్కి ఒప్పుకున్నారు. ఇంతకు మించిన ఇలాంటి కండిషన్లు చాలా చోట్ల చాలా రాష్ట్రాల మీద అప్పులు ఇచ్చేవాళ్ళు, బాండ్లు కొనేవాళ్ళు పెట్టాలని చూశారు. కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒప్పుకోలేదు. కన్సాలిడేట్ ఫండ్ మీద అజమాయిషి వదులుకోవడం అంటే ఇంకా రాష్ట్రాన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడం, అంతకు మించిన అవమానం లేదు. ఎవరు ఒప్పుకోలేదు. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంది. అంటే ఇప్పుడు 1వ తేదీ జీతాలు ఇవ్వడానికి ఆర్బీఐ దగ్గర ఉన్న అకౌంట్లో డబ్బులు ఉన్నాయనుకోండి, వీళ్ళు ఏం చేస్తారు, కరెక్ట్గా ఆ టైంలో డ్రా చేసుకున్నారనుకోండి ఈ అప్పులు ఇచ్చిన వాళ్ళు, ఆ నెల జీతాలు ఇవ్వడానికి కూడా వెనుక ముందాడుతుంది. అంటే ఎంత దారుణమైన పైగా ఇది హైకోర్టులో నడుస్తూ ఉండగానే తీసుకెళ్లి అప్పుడే బాండ్లు కూడా జారీ చేశారు. ఓకే, టైం తక్కువ ఉంది. విష్ణు గారు సంక్షిప్తంగా ఒక మాటలో చెప్పండి, ఈ అప్పుల పరిస్థితి, ఈ రకంగా తనఖా పెట్టే పరిస్థితి మీద మీరేమంటారు? సంక్షిప్తంగా ఒక మాటలో చెప్పండి, టైం అయిపోయింది దయచేసి. సరే, అప్పుల గురించి ఆయన సవివరంగా పెట్టారు, అప్పుడు చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరికీ కూడా తెలిసినటువంటివి ఒకే ఒక విషయం చెప్తాను నేను. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువత పౌరు అని చెప్పిన ఒక కార్యక్రమం తీసుకున్నాం. ఆంధ్రప్రదేశ్లో యువతకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద ఈరోజు పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో అంతా కూడా యువత అంతా రోడ్డు మీద రాబోతుంది. ఫీజు రీఎంబర్స్మెంట్ 5-6 వేల కోట్ల బకాయిలు ఉన్నాయి, ఉద్యోగాలు తొలగిస్తా ఉన్నారు. ఇంకా పైగా ఇంకో కొత్తగా వాళ్ళ న్యూస్ చూసాం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి యూత్ అంతా కూడా బాగా వస్తున్నారని చెప్పని కొన్ని అరాచక శక్తుల పేరు మీద వాళ్ళందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా కట్ చేయాలి, ఉత్తరప్రదేశ్లో అలా జరిగింది, బీహార్లో అలా జరిగింది అని చెప్పని కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇలా యాక్టివ్గా రోడ్ల మీదకి వచ్చి పార్టీ కోసం ఉండేటటువంటి వాళ్ళ పట్ల కూడా ప్రభుత్వం ఈ రకంగా సంక్షేమ కార్యక్రమాలు తొలగించాలి అని చెప్పని ఒక ఆలోచన కూడా ఉన్నట్టుగా పత్రికలో చూసాం. కాబట్టి యువతని నిర్వీర్యం చేస్తూ, యువతకి ఉద్యోగాలు లేకుండా, యువతకి సంక్షేమ కార్యక్రమాలు లేకుండా, యువత ఫీజు రీఎంబర్స్మెంట్ చేయకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువతని ఏ వైపు తీసుకెళ్లాలని ఆలోచన చేస్తుందో ప్రభుత్వం మనకు అర్థం కానటువంటి పరిస్థితి. ఏమైనప్పటికీ కూడా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి నిరుద్యోగ భృతి, ఫీజు రీఎంబర్స్మెంట్, ఉద్యోగ భద్రత,
మూడు అంశాలు కూడా స్పష్టంగా ప్రభుత్వం కాపాడాలి అని చెప్పి ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.